సమ్మర్ రాగానే మనలో చాలామంది ఫస్ట్ చేసే ఆలోచన ఏంటి అంటే సమ్మర్ వెకేషన్స్‌కి ఎక్కడికి వెళ్దాం. అమ్మమ్మ వాళ్ళ ఊరు, నానమ్మ వాళ్ళ ఊరు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాము. లేపోతే ఇంకెక్కడికైనా ఎవరైనా రమ్మంటున్నారని చెప్పేసి కానీ, సరే కొన్నాళ్ళే కదా అని చెప్పేసి వెళ్దాం అనుకుంటాం. కానీ నాకు తెలిసినంత వరకు నేనైతే హైపర్ యాక్టివ్‌గా ఉన్న పిల్లలు బాగా హైపర్ గనుక ఉంటే ఆహ్, ఇప్పించే థెరపీ ఏదైతే ఉందో దాన్ని స్కిప్ చేయొద్దనే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సమ్మరే కదా! కొన్ని రోజులు హాలిడేస్ ఇద్దామని చెప్పేసి మనం అనుకుంటాము. కానీ వాళ్ళు ఒక్కసారి హైపర్‌గా ఉండి వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు ఆబ్వియస్‌లీ వాళ్ళు కొత్త ప్లేస్‌కి వెళ్ళగానే వాళ్ళలో చికాకు అవన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి. వాళ్ళకి థెరపీ ఇప్పిస్తూ మనం కూడా ఇంట్లో కొంచెం ఫ్రీ టైమ్ దొరికింది అంటే మనం కూడా మంచిగా చేయడానికే ట్రై చేయండి థెరపీ ఇంట్లో. థెరపీ అంటే థెరపీ చేయాల్సిన అవసరమే లేదు. నేచర్‌కి దగ్గరగా ఉంచండి. అంటే ఏంటి అంటే ప్రతి విషయము ఇప్పుడు మీరు సపోజ్ చెప్పాను కదా చాలా సార్లు. సపోజ్ మీరు కూరగాయలు కట్ చేస్తుంటే తనని కూడా కూరగాయలు కట్ చేసేలాగో లేకపోతే మీకు చేతికి ఇవ్వమనేలాగా టొమాటో ఇవ్వు, పొటాటో ఇవ్వు ఇలాంటివి. ఇంకా ఉప్పు తీసుకొని రా, వంట చేసేటప్పుడు ఏదో ఒక హెల్ప్ చేయడం, ఫ్రిడ్జ్ అని వాళ్ళకి వొకాబులరీ పెంచుతూ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్‌గా వర్డ్స్ ఇంట్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. వొకాబులరీ పెంచితే ఆటోమేటిక్‌గా స్పీచ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళకి తెలీదు కదా! వాళ్ళకి అర్థం కాదు కదా! అని ఎప్పుడు అనుకోకండి. దగ్గర నుంచి అన్నీ నేర్పించడానికి ట్రై చేయండి. మీరు ప్లేట్ ఇప్పుడు ఫుడ్ పెట్టేటప్పుడు ప్లేట్ తీసుకొని రా, రైస్ పెట్టు, వడ్డించు ఇలాంటివన్నీ చాలామంది పిల్లలు చిన్నప్పుడు చేసిన విషయాలే. కాకపోతే ఈ ఆటిజం అనే ప్రాబ్లమ్ వచ్చాక వాళ్ళకి అలాంటివి మర్చిపోయిన సిట్యుయేషన్స్ కూడా చాలా ఉంటాయి. సో, ఇలాంటివి నేర్పించడానికి ట్రై చేయండి ఇంట్లో. ఇన్ కేస్ మీరు తప్పదు, కావాలని వెళ్ళాల్సొస్తే గనక ఇన్ కేస్ అక్కడికి వెళ్ళినా సరే ఫుడ్ అనేది మాత్రం కంపల్సరీగా డైట్ మెయింటైన్ చేయండి. సమ్మర్ వెకేషన్స్‌కి ఎక్కడికైనా వెళ్తే. ఇన్‌ఫాక్ట్ ఇంకోటేంటి అంటే కంపల్సరీగా మీరు వాళ్ళని అక్కడ కూడా సేమ్ ఇలాగే ప్రతి విషయంలోనూ ట్రైన్ చేయండి. పిల్లలుంటే కనుక పిల్లలతో పాటు మీరు ఇన్వాల్వ్ అయ్యి ఆడడానికి ట్రై చేయండి. పిల్లలుతో వీళ్ళు కలవట్లేదు, వాళ్ళు ఆడట్లేదు, మేమేం చేయాలి అని అనుకోవద్దు ప్రతిసారి. మీరు కూడా ఎలాగైనా సరే వాళ్ళ ఎంత పొజిషన్‌లో అయితే ఉన్నారో మీరు కూడా అదే పొజిషన్‌కి వెళ్ళి వాళ్ళతో ఆడించడానికి ట్రై చేయండి. సమ్మర్ వచ్చేసింది. చాలా కేర్‌ఫుల్ ఉండండి. ఎలా అంటే మీరు రెగ్యులర్‌గా వాటర్ మాత్రం కంపల్సరీగా వాళ్ళకి తాగించేలా చూడండి. ఇన్ కేస్ థెరపీకి వెళ్ళే వాళ్ళైతే రెగ్యులర్‌గా 1 బాటిల్ అయితే కంపల్సరీగా మెయింటైన్ చేయండి. 2 బాటిల్స్ మెయింటైన్ చేసినా తప్పే లేదు. అక్కడ థెరపిస్ట్‌లకి రెగ్యులర్‌గా వాటర్ ఇవ్వండి సార్ అని చెప్పేసి చెప్పండి. ఇన్ కేస్ వాళ్ళు కనుక మీ పిల్లలు ఎవరైనా సరే వాటర్ మిలన్ కానీ, కొంచెం ఫ్రూట్స్ ఏదైనా తినేవాళ్ళు అయితే గనక వాటర్ మిలన్ ఒకటి, పొమోగ్రానేట్ ఒకటి, పపాయ ఒకటి కొంచెం రెగ్యులర్‌గా ఇప్పించడానికి ట్రై చేయండి. కొబ్బరి నీళ్ళు తాగినా కూడా మరీ మంచిది. బటర్ మిల్క్ గూడా మజ్జిగ చాలా పలుచగా చేసేసి మజ్జిగ కూడా ఇవ్వండి. వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ వచ్చింది, డీహైడ్రేషన్ అయినా కూడా మీకు అయితే చెప్పలేరు. అంటే అందరూ కాదు, కొంతమంది గురించి చెప్తున్నాను. చెప్పలేని వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. సో, వాళ్ళని రెగ్యులర్‌గా వాటర్ తాగించేలాగా ట్రైన్ చేస్తూ ఉంటే కంపల్సరీగా వాళ్ళు కూడా వాటర్ అడగడానికి కానీ, లేపోతే అట్‌లీస్ట్ ట్రై చేయడానికి ట్రై చేసేలా చూసుకోండి. ఇంకా మోషన్ ప్రాబ్లమ్ కూడా ఒకటొస్తుంది సమ్మర్‌లో. అది రాకుండా చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు పిల్లలు. ఈ బాధ మనకు చెప్పలేక, సమ్మర్‌ని మనమే తట్టుకోలేకపోతాము. పిల్లలు చాలా డెలికేట్‌గా ఉంటారు. వాళ్ళని కేర్‌ఫుల్‌గా చూసుకోండి. ఇంకొకటేంటి అంటే మీరు ఇన్ కేస్ ఆటోలో గానీ, బసెస్‌లో గానీ వచ్చి వెళ్ళే వాళ్ళైతే థెరపీ సెంటర్ నుంచి మీరు నడవడానికి బస్ స్టాండ్ నుంచి థెరపీ సెంటర్‌కి అలా నడవడానికి ఏదైనా పాసిబిలిటీ గనక ఉంది మీకు అలాంటి పొజిషన్‌లో మాత్రం కంపల్సరీగా యూ షుడ్ మెయింటైన్ అంబ్రెల్లా. ఆ గొడుగు అనేది మంచిగా ఉపయోగపడుతుంది. పిల్లలకి మనము కొంచెం మొహమాట పడి వదిలేసామంటే కష్టం. మీరు కంపల్సరీగా అంబ్రెల్లాని కూడా మెయింటైన్ చేయండి. అది నేను రెయినీ సీజన్‌లో ఎక్కువ వాడానో లేదో తెలీదు కానీ, సమ్మర్‌లో మాత్రం నేను బాగా వాడాను కార్తీక్ కోసం. నాకు చాలా యూజ్ అయింది. ఇంకా కొన్ని ప్రికాషన్స్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి. వాటర్ బాటిల్ రెగ్యులర్‌గా మెయింటైన్ చేయండి. ఇది మాత్రం మస్ట్. వాటర్ రెగ్యులర్‌గా తాగించండి. మీరు ఇన్ కేస్ ఊరెళ్తే గనక థెరపీస్ ఇంట్లోనే కంటిన్యూ చేయడానికి, ప్రతీదీ మీరే నేర్పించడానికి ట్రై చేయండి. చాలా సార్లు మనం అనుకున్నట్లే మామూలు పిల్లలకైతే ఒకసారి, 2 సార్లు చెప్తే సరిపోతుంది. వీళ్ళకి ఒక 10 టైమ్స్ చెప్పాల్సొస్తుంది అంతే. మాక్సిమం నేనైతే థెరపీస్ బంద్ చేయొద్దనే చెప్తాను పేరెంట్స్‌కి. ఎందుకు అంటే, ఆ బాధ ఫేస్ చేసేది పేరెంట్స్ మాత్రమే. మిగతా వాళ్ళకి సిట్యుయేషన్ తెలీదు. ఇన్ కేస్ చిన్న పిల్లలు అయితే గనక ఆ హైపర్ యాక్టివిటీ ఉన్నప్పుడు త్వరగా తగ్గించడానికి మనం ట్రై చేయొచ్చు.
పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఆ హైపర్ యాక్టివిటీ కానీ వాళ్ళకు వచ్చే కోపాన్ని కానీ అవి తగ్గించడం కూడా చాలా కష్టమైపోతుంది. మీరు సమ్మర్ ప్రికాషన్స్ని మంచిగా తీసుకొని మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ విషయం ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.